హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. హాయ్ అండి, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ చివరి వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే అమ్మ నాన్న అన్నయ్య వదిన అందరూ కలిసి ఇంటికైతే వచ్చారండి. నైట్ వచ్చారు. మార్నింగ్ టిఫిన్ తినేసి మా హస్బెండ్ అండ్ మా అన్నయ్య అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత మేము ఏమేమి చేసాము, ఎక్కడికి వెళ్ళాము అంతా చూపిస్తాను, చూసేయండి. మార్నింగే టిఫిన్ తినేసి మేమైతే ఫిష్ తెచ్చుకున్నాము. తెచ్చుకున్న తర్వాత మా నాన్ననే కుక్ చేయమన్నామండి. మా నాన్న కుకింగ్ బాగా చేస్తారు, అందులో నాన్ వెజ్ అయితే చాలా బాగా చేస్తారు. ఇక్కడ మా నాన్న కుక్ చేస్తుంటే మా అమ్మ అయితే గిన్నెలు కడుగుతుంది. నేను చేస్తా అన్న చేయనియదు ఇక్కడికి వచ్చినప్పుడు. అండ్ అమ్మని చూసి మా పాప అయితే నేను కూడా కడుగుతా అని తన గిన్నెలు తెచ్చుకొని కడుగుతూ ఉంది. ఇంకా ఇక్కడైతే కర్రీ 90% అయిపోయింది. టేస్ట్ చేయమంటే టేస్ట్ చేస్తున్నాను. చాలా ఎమ్మీగా ఉంది కర్రీ అయితే చూడ్డానికి. అండ్ ఇక్కడ మా చిన్నోడు అండ్ మిన్ను అయితే అమ్మమ్మకి ఏదో కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నారు. తన మీద వాడి మీద తను ఇద్దరు. ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి ఎంత ఎమ్మీగా వచ్చిందో. కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు మా నాన్న అండ్ మా చిన్నోడు గొడవ చూడండి. ఇక్కడ ఫిష్ కర్రీ చేశారు కదా, దానికి చింతపండు అవసరం కదా. చింతపండు తీసినప్పుడు ఒక చిన్న చింతపండు ముక్క అయితే తీసి ఇక్కడ అది పురుగు అనుకొని చాలా భయపడుతూ ఉన్నాడు. సో మా నాన్నేమో ఇది పురుగు కాదురా అన్న భయపడుతున్నాడు. సో ఇగో పురుగే తిను అని నోట్లో పెడుతుంటే ఏమైంది చిన్నోడా? ఏమైంది? పురుగు వచ్చిందా? ఎక్కడొచ్చింది? మా నాన్న ఇక్కడ చింతపండు నోట్లో పెట్టాడు కదా, అది వాడికి ఇంకా వాటర్ తాగుతున్నాడు. వాడికి నచ్చలేదంట. ఇక్కడైతే అమ్మ వాళ్ళు నైట్ ఖర్జూరాలు తెచ్చారు, అవి చూపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు లంచ్ టైము. మార్నింగ్ అయితే బగారా రైస్ చేసాము, ఫిష్ కర్రీ, జొన్న రొట్టె అండ్ వైట్ రైస్. మార్నింగ్ బాక్స్లోకి చిక్కుడుకాయ కర్రీ చేశాను అది. అండ్ అమ్మ అయితే ఇక్కడ అన్నం అందరికీ వడ్డిస్తూ ఉన్నారు. అండ్ కర్రీ అయితే చాలా ఎమ్మీగా వచ్చింది. ఇంకా ఇక్కడైతే మేము లంచ్ చేస్తున్నాం మేమందరం. ఇంకా మా నాన్న మా చిన్నోడైతే తినరంట, వాళ్ళు స్టార్ట్ చేశారు మళ్ళీ. నార్మల్గానే అల్లరి ఎక్కువ చేస్తాడు. ఇంకా తాతయ్య అమ్మమ్మ వస్తే ఇంకెలా ఉంటుంది, నార్మల్గా ఉండదు కదా. తిండి కూడా మానేసి ఇంకా తాతయ్య ఫైట్ చేద్దాందా అని ఎక్కి తొక్కుతూ ఉన్నాడు. ఇంకా కొద్దిసేపు ఆడుకొని తర్వాత అయితే మేమైతే రెడీ అయిపోయాము. ఇంకా అమ్మ మిన్ను అయితే రెడీ అయిపోయారు కదా. ఇగో మా చిన్నోడు కూడా రెడీ అయిపోయిండు. ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నాం. అమ్మ నాన్న అయితే ఎప్పుడు రారు, చాలా రేరుగా వస్తారు. అన్నయ్య వాళ్ళు కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంటారు కాబట్టి వచ్చినా కూడా అన్నయ్య వాళ్ళ దగ్గరే ఉండేసి వెళ్ళిపోతారు. ఇంకా చాలా రిక్వెస్ట్ చేస్తే కానీ ఇటు వచ్చారు. సో ఇక బయటికైనా తిరిగేసి వద్దాం, అలా బోర్ కొడుతుంది అని మేమైతే బయటికి వెళ్ళాము. ఇగో లూలు మాల్కి అయితే వచ్చాము. ఇక్కడ వీళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడైతే కొన్ని పిక్స్ తీసుకొని
పిల్లలు కొంచెం సేపు కింద ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత మేమైతే పైకి వెళ్ళాము. ఫస్ట్ అయితే లేడీస్ సెక్షన్కి వెళ్ళాము. ఏమైనా కొత్త కలెక్షన్ ఏమైనా వచ్చాయా ఏంటి అని చూసుకొని వద్దాంలే అని. ఇక్కడైతే కలెక్షన్ బాగుంది. కొన్ని అయితే కాస్ట్ ఎక్కువ అనిపించాయి, కొన్ని రీజనబుల్ ఉన్నాయి. లేడీస్ సెక్షన్ అయ్యాక మేమైతే ఇంకా కిడ్స్ సెక్షన్కి వచ్చాము. పిల్లలకి బట్టలు తీసుకుందాము అని నాన్న అంటే సరే అని పైకి వచ్చాము. కానీ మాకేం అంత నచ్చలేదు. బాగున్నాయి కలెక్షన్, కానీ మాకైతే నచ్చలేదు. సో ఇంకా వేరే సెక్షన్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ కూడా చూస్తున్నాము ఏమైనా తీసుకుందామా అని. ఇక్కడ చూసారా, వీళ్ళందరూ చాలా బిజీగా ఏదో చూస్తున్నారు, కానీ ఒక్కళ్ళు ఏమీ కొనలేదు. మా నాన్న ఏదో కొనుక్కొని వస్తున్నారు. ఇంకా వీడు చూడండి కావాలనే పడతాడు. ఇంకా ఇక్కడ నుంచి అయితే కొన్ని తీసుకున్నాం కదా, అవి బిల్ చేయించుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇక్కడ దగ్గరలోనే కేఎల్ఎం షాపింగ్ మాల్ ఉంటే అక్కడికైతే వెళ్ళాము. ఇక్కడ కేఎల్ఎంలో ఇది గ్లాస్ లిఫ్ట్ ఉంటుంది కదా, అదైతే ఎక్కాము. మేము ఎక్కడం ఫస్ట్ టైము. మా చిన్నోడైతే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాడు. ఇంకా ఇక్కడైతే వీళ్ళిద్దరు అత్త కోడలు ట్విన్ చేస్తారంట. సేమ్ డ్రెస్సెస్ తీసుకొని ఇంకా కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకొని మేమైతే కిందికి వెళ్ళిపోతున్నాము. ఇంకా మా చిన్నోడైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. పైకి వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు, కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నాడు, కానీ కిందికి వెళ్ళేటప్పుడే అరుస్తూ ఉన్నాడు, కాపాడండ్రోయ్ అని. వాడికి ఆ లిఫ్ట్ అయితే చాలా నచ్చేసింది. ఇంకా మేమైతే షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. బాయ్.